సభ్యులనే కాకుండా సామాన్య ప్రజల్ని ఎలా వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు పొడిచిందని చెప్పి వాళ్ళే గుర్తు చేసుకుంటా ఉన్నారు. ప్రజలకు మరొకసారి గుర్తు చేసుకున్నారు. ఆ పార్టీ అంటే మేము వచ్చామంటే ఇన్ని దౌర్జన్యాలు చేస్తామని చెప్పేసి వాళ్ళే రోడ్ల మీదకి వచ్చి విన్యాసాలు చేసి ప్రజలకి మరొకసారి ఆ పార్టీ అంటే భయాందోళన గురి చేసే విధంగా వాళ్ళే జరుపుకుంటా ఉన్నారు. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఈరోజు కడపలో పనిచేసిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకొని వాళ్ళ సేవలను గుర్తిస్తూ ఈరోజు బద్వేల్ నుంచి సూర్యనారాయణ అన్నకు కానీ, అలాగే కోటూరు నుంచి జయప్రకాష్ అన్నకు కానీ, కోటూరు నుంచి ఇద్దరికి ఇచ్చారు. పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గట్టిగా పనిచేసి మనము కూడా పదవులు తెచ్చుకునేవారికి ముందు కాలంలో ఇలాంటి పరిమాణ స్వీకారంలోనే మనమందరం కూడా పాల్పంచుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు సూర్యనారాయణ అలాగే జయప్రకాష్ నమస్కారాలు తెలియజేసుకుంటూ, తర్వాత ముఖ్యంగా ఈ సందర్భం వచ్చేసి సూర్యనారాయణ రెడ్డి గారికి కానీ అలాగే జయప్రకాష్ అన్న DCMSగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినందుకు వాళ్ళిద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తెలుగుదేశం పార్టీ జనసేన అధ్యక్షులకు, జిల్లా అధ్యక్షులకు, పోలిట్ బ్యూరో వాసనకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు DCC బ్యాంక్ చైర్మన్గా, DCMS చైర్మన్గా ఎన్నుకోబడిన జిల్లా వాళ్ళందరి సహకారంతో నాయకులు, ఎమ్మెల్యేలు అందరికీ కోరడం మేరకు ఈరోజు DCC బ్యాంకుగా సూర్యనారాయణ రెడ్డి గారికి ఈ పదవి ఎంతో సంతోషం అని అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా నూతనంగా DCMS చైర్మన్గా వచ్చిన జయప్రకాష్ అన్న కూడా కొద్దికాలం పరిచయం ఉన్నా, అన్నతో పాటు పాదయాత్రలు వచ్చినప్పుడు మూడవ దఫాగా ఫస్ట్ మా తల్లి గారు DCC బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు. తర్వాత రెండో దఫా కూడా బద్వేల్కి ఇచ్చారు. ఈసారి మూడవసారి అడిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, జిల్లా నాయకులందరి సమిష్టితో మా బద్వేల్కి DCC బ్యాంక్ చైర్మన్గా ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నా. DCC బ్యాంక్ ఎన్నికైనందుకు మాకు బద్వేలి వీరారెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, చాలా పేరొందిన మాజీ మినిస్టరు. ఆయన స్థానంలోకి నేను ఈరోజు DCC బ్యాంక్ చైర్మన్గా ఆయన ఉన్న సీట్లో నేను వచ్చేసాను. నాకు చాలా గర్వంగా ఉంది. ఇంతమంది నాయకులు, మా తెలుగు కడప జిల్లా నాయకులందరూ, మన పాత కడప జిల్లా నాయకులందరూ నా మీద పెద్ద ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి సపోర్ట్ చేసి నన్ను ఈ పదవి వచ్చేదానికి అందరూ ఛాయశక్తులా వాళ్ళందరూ నాకు కృషి చేశారు. వారు చేసిన దానికి నేను ప్రతిఫలంగా నేను రైతు కుటుంబం నుంచి వచ్చి నేను ఒక బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయ్యి ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన, అయినా కూడా నాకు రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను రైతు బిడ్డను కాబట్టి నేను రైతులకు తప్పకుండా సేవ చేస్తూ ఇప్పుడు పై విధంగా చెప్పిన ఈ నాయకులందరూ చెప్పిన విధంగా నేను బ్యాంకులో ఇంతకుముందు ముందు ఏమి ప్రాబ్లమ్స్ జరిగినాయో అవన్నీ విచారణ జరిపించి నేను ప్రజలకు మేలు చేకూరే విధంగా నేను తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించడం కానీ, వాళ్ళకు అన్ని రకమైన రుణములను తక్కువ వడ్డీతో ఇప్పించి వాళ్ళకి మేలు చేకూరే విధంగా నేను ప్రయత్నిస్తానని చెప్తున్నాను. గత 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులనే కాకుండా సామాన్య ప్రజల్ని ఎలా వైఎస్ఆర్
వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు పొడిచిందని చెప్పి వాళ్ళే గుర్తు చేసుకుంటా ఉన్నారు. ప్రజలకు మరొకసారి గుర్తు చేసుకున్నారు. ఆ పార్టీ అంటే మేము వచ్చామంటే ఇన్ని దౌర్జన్యాలు చేస్తామని చెప్పేసి వాళ్ళే రోడ్ల మీదకి వచ్చి విన్యాసాలు చేసి ప్రజలకి మరొకసారి ఆ పార్టీ అంటే భయాందోళన గురి చేసే విధంగా వాళ్ళే జరుపుకుంటా ఉంటారు. ప్రజలందరూ గమనిస్తా ఉంటారు. ఈరోజు కడపలో పనిచేసిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకొని వాళ్ళ సేవలను గుర్తిస్తూ ఈరోజు బద్వేల్ నుంచి సూర్యనారాయణ అన్నకు కానీ, అలాగే కోటూరు నుంచి జయప్రకాష్ అన్నకు కానీ, కోటూరు నుంచి ఇద్దరికి ఇచ్చారు.